ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. మహేష్ ఎస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు వృషభరాశి వారికి 2026 మార్చి 2 సోమవారం, 3 మంగళవారం, 4 బుధవారం, 5 గురువారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా మీ జీవితానికి ఉపయోగపడే విధంగా వివరించబోతున్నాం. ఈ రోజుల్లో మీ భావోద్వేగాలు ఎలా ఉండబోతున్నాయి, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థితి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, అదృష్టం ప్రతి అంశాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకోసం ఇంత శ్రద్ధగా చేస్తున్న ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మహేష్ ఎస్ట్రాలజీ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా ప్రతిరోజూ వచ్చే రాశిఫలాలు మీకు ముందుగా అందుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీపై శివుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోను చివరి వరకు చూడండి. ఇది మీకోసమే. ఈ 4 రోజులు వృషభరాశివారికి సహనం అనే గుణం అత్యంత అవసరమయ్యే సమయం. మీరెంత బలంగా ఉన్నా, ఎంత ధైర్యంగా ఉన్నా మనసును పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా అనిపించవచ్చు. ఒక పని సులభంగా పూర్తవుతుందని అనుకున్నా అది చివరి నిమిషంలో ఆలస్యమవుతుంది. దీనివల్ల మీలో చిరాకు, నిరాశ, అసహనం పెరుగుతాయి. కానీ ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ పరిస్థితిని అర్థం చేసుకోకపోవచ్చు. ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మళ్లీ మళ్లీ మీ మనసులో వస్తుంది. కానీ జ్యోతిష్య దృష్టిలో చూస్తే ఇది శక్తిని పరీక్షించే కాలం. భగవంతుడు మీలో ఉన్న సహనాన్ని, ధైర్యాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయంలో మీరు మౌనాన్ని అలవాటు చేసుకోవాలి. అనవసర వాదనలు, తగాదాలు దూరంగా ఉంచాలి. మీకు ఇష్టం లేని పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండగలిగితే ఆ శక్తి మీ జీవితాన్ని మార్చే దారిని చూపుతుంది. సహనం ఉన్నవారికి మాత్రమే పెద్ద విజయాలు వస్తాయి. కొంతమందికి ఆరోగ్యపరంగా కూడా అలసట, నిద్రలేమి, ఒత్తిడి కనిపించవచ్చు. మానసిక శాంతి కోసం ప్రార్థన, ధ్యానం, నడక, ప్రకృతి మధ్య కొంత సమయం గడపడం మంచిది. మీరు అనుభవిస్తున్న కష్టాలు మీ భవిష్యత్తుకు బలం చేకూర్చే పాఠాలుగా మారతాయి. ఈ రోజుల్లో మీరు ముందుకు వెళ్లాలనుకుంటే ప్రతి అడుగులోనూ చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. ఒక పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మీరు ఎంత ప్రణాళికతో పనిచేసినా పరిస్థితులు మారిపోతాయి. మీపై ఆధారపడి ఉన్న వ్యక్తులు కూడా సహకరించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చాలా దగ్గరగా ఉన్న అవకాశాన్ని కోల్పోవచ్చు. ఇంకా కొంచెం ముందే తెలుసుంటే బాగుండేది అనే బాధ కలుగుతుంది. కానీ ఇది మీ తప్పు కాదు. కాలం అనుకూలంగా లేకపోవడం వల్ల జరుగుతుంది. ప్రయాణాల్లో ఆలస్యం, పనుల్లో అడ్డంకులు, అధికారులతో సంబంధమైన సమస్యలు రావచ్చు. ముఖ్యంగా డాక్యుమెంట్లు, ఒప్పందాలు, బ్యాంకు పనులు వాయిదా పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి పని ముందు జాగ్రత్తగా చెక్ చేయడం అవసరం. మానసికంగా బలహీనపడితే ఈ ఆటుపోట్లు పెద్ద సమస్యలుగా అనిపిస్తాయి. కానీ మీరు స్థిరంగా ఉంటే అవి తాత్కాలికంగా కనిపిస్తాయి. ఈ కాలం మీలో సహనం మాత్రమే కాదు, వ్యూహం, తెలివితేటలు, సమయస్ఫూర్తిని కూడా పెంచుతుంది. కొంతమందికి పాత సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. మీరు మరిచిపోయిన విషయాలు మళ్లీ గుర్తుకు వచ్చి ఒత్తిడిని పెంచవచ్చు. అయినప్పటికీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీరు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగితే పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయి. ఈ 4 రోజుల్లో కొన్ని మాటలు మీ మనసును తీవ్రంగా బాధించవచ్చు. మీరు ఎంతో ప్రేమతో, నిజాయితీతో చేసిన పనికి కూడా గుర్తింపు రాకపోవచ్చు. కొంతమంది నిన్ను తప్పుగా అర్థం చేసుకుని విమర్శించవచ్చు. మీరు చేయని పనికి కూడా నిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అవమానం అనేది మనసుకు గాయం చేస్తుంది. బయటకు కనిపించకపోయినా లోపల చాలా బాధ కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల నుంచి వచ్చే మాటలు మరింత బాధను పెంచుతాయి. కానీ ఈ సమయంలో కోపంతో ప్రతిస్పందించడం కన్నా మౌనం ఉత్తమం. జ్యోతిష్య ప్రకారం అవమానం కూడా ఒక కర్మ పరిహారం. గతంలో జరిగిన తప్పుల ఫలితాలు ఇలా బయటపడతాయి. మీరు స్పందించకుండా సహించగలిగితే అదే మీ గౌరవాన్ని పెంచుతుంది. కొంతమందికి ఉద్యోగ స్థలంలో లేదా వ్యాపారంలో కూడా అవమానకర పరిస్థితులు రావచ్చు. మీ కృషిని గుర్తించకపోవడం, ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, మీ అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం జరుగుతుంది. కానీ ఈ అనుభవాలు మీలో మరింత బలాన్ని కలిగిస్తాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే అవమానం శాశ్వతం కాదు.
ఒకరోజు అదే వ్యక్తులు మీ విలువను గుర్తిస్తారు. మీరు సహనంతో ఉంటే కాలమే మీకు న్యాయం చేస్తుంది. ఇంట్లో చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. ఎవరి మాట ఎవరికీ నచ్చకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా ఇతరులు మాట్లాడవచ్చు. దీనివల్ల మనసులో బాధ, ఒంటరితనం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, పెద్దలతో అభిప్రాయ భేదాలు, పిల్లల విషయంలో ఆందోళనలు ఇవన్నీ కలిసొచ్చే సమయం. మీరు ఎంత ప్రేమతో మాట్లాడినా ఎదుటివారు కఠినంగా స్పందించవచ్చు. సమాజంలో కూడా మీ గురించి తప్పుగా మాట్లాడేవారు ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు అపార్థాలు సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ పేరు, ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరగవచ్చు. ఈ సమయంలో మీరు ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. నిజం మీ వైపుంటే కాలమే దాన్ని బయటతీస్తుంది. కుటుంబంలో శాంతి కోసం మీరు ముందుగా తగ్గడం మంచిది. పాత విభేదాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. గతంలో జరిగిన విషయాలు మళ్లీ చర్చకు రావడం వల్ల కొత్త సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల గతాన్ని తవ్వకుండా ప్రస్తుతం శాంతిని కాపాడడం అవసరం. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. వచ్చిన డబ్బు నిలవకుండా ఖర్చవుతుంది. అనుకోని ఖర్చులు, బిల్లులు, అప్పులు ఒత్తిడిని పెంచుతాయి. మీరు ప్లాన్ చేయని వ్యయాలు రావడం వల్ల ఆర్థిక అస్థిరత అనిపిస్తుంది. కొంతమందికి పెట్టుబడుల్లో నష్టం, వ్యాపారంలో మందగమనం, డబ్బు తిరిగి రాకపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి ఆలస్యంగా రావచ్చు. ఇంట్లో అవసరాలు పెరగడం వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నవారికి ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఈ సమయంలో అప్పులు తీసుకోవడం తగ్గించడం మంచిది. అనవసర ఖర్చులను పూర్తిగా ఆపాలి. చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారతాయి. అయితే ఇది శాశ్వత కష్టకాలం కాదు. ఇది ఒక హెచ్చరిక కాలం. డబ్బు మేనేజ్మెంట్ను నేర్పే సమయం. మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టం తగ్గుతుంది. కొంతమందికి పాత అప్పులు తీర్చడానికి అవకాశాలు కూడా కనిపిస్తాయి. క్రమంగా పరిస్థితులు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కాబట్టి నిరాశ చెందకుండా ఆర్థిక నియంత్రణతో ముందుకు సాగాలి. ఈ 4 రోజులు బయటకు చూస్తే కష్టకాలంలా అనిపించినా లోపల దైవకృప నిశ్శబ్దంగా పనిచేయడం ప్రారంభమవుతుంది. జీవితంలో ఒక కొత్త దశ మొదలవబోతున్నప్పుడు ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. చాలామంది ఈ సంకేతాలను గుర్తించరు. ఎందుకంటే అవి పెద్ద అద్భుతాల రూపంలో కాకుండా చిన్న చిన్న మార్పుల రూపంలో వస్తాయి. మీరు చాలా కాలంగా ప్రార్థించిన విషయం ఒక్కసారిగా గుర్తుకు రావడం, దేవుడి పేరు స్వయంగా జపించాలనే భావన కలగడం, దేవాలయానికి వెళ్లాలనే కోరిక పెరగడం ఇవన్నీ దైవ సంకేతాల ప్రారంభం. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావడానికి ముందు మనస్సును సిద్ధం చేసే ప్రక్రియ ఇది. ఇంతకాలం మీరనుభవించిన బాధలు వృధా కావు. అవి మీలో ఉన్న అహంకారాన్ని, అసహనాన్ని, భయాన్ని తొలగించి కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఇప్పుడు మీరు అంతర్గతంగా బలంగా మారుతున్నారు. ఈ మార్పు మొదట మనస్సులోనే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పాత వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. పాత విషయాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. ఇది గతాన్ని ముగించి కొత్త ప్రారంభానికి మార్గం సుగమం చేసే ప్రక్రియ. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సంఘటన వెనుక ఒక దైవ ఉద్దేశ్యం ఉంటుంది. మీకు అర్థం కాకపోయినా దైవం మీ జీవితాన్ని సరైన దారిలోకి తీసుకెళ్తోంది. ఈ సంకేతాలను గమనించి కృతజ్ఞతతో ఉండగలిగితే మీరు త్వరగా శుభఫలితాలను పొందగలుగుతారు. ఈ కాలంలో మీలో ఒక విచిత్రమైన ప్రశాంతత ఏర్పడుతుంది. బయట సమస్యలు ఉన్నప్పటికీ లోపల ఒక నిశ్శబ్ద ధైర్యం కనిపిస్తుంది. ఇంతకుముందు చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందే మీరు ఇప్పుడు కొంత శాంతంగా ఉండగలుగుతారు. దేవుడి పేరు వినగానే మనసు ప్రశాంతంగా మారడం, భక్తిగీతాలు వినాలనిపించడం, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం ఇవన్నీ అంతరంగ శుద్ధి జరుగుతోందని సూచిస్తాయి. ఇది సాధారణంగా కష్టకాలం ముగియబోతున్నప్పుడు కనిపించే లక్షణం. కొంతమందికి స్వప్నాల్లో దేవాలయాలు, దీపాలు, పూజలు కనిపించవచ్చు. ఇవి మీ మనస్సు దైవశక్తితో అనుసంధానమవుతోందని సూచిస్తాయి. మీరు ఇంతకాలం ఒంటరిగా లేరని, ఒక దైవ రక్షణ మీతో ఉందని అర్థం. భక్తి పెరగడం అంటే సమస్యల నుంచి పారిపోవడం కాదు, వాటిని ఎదుర్కొనే శక్తి పెరగడం. మీరు దేవుడిపై ఆధారపడడం ప్రారంభించినప్పుడు భయం తగ్గుతుంది. ఈ సంకేతాన్ని గమనించి ప్రార్థనను కొనసాగిస్తే మీ జీవితం నెమ్మదిగా సానుకూలంగా మారుతుంది. ఇది బంగారు కాలానికి మొదటి తలుపు. ఇప్పటివరకు నిరాశ మాత్రమే కనిపించిన జీవితంలో ఇప్పుడు చిన్న చిన్న ఆనంద క్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది.
ఎవరో ఒకరు అనుకోకుండా మంచి మాట చెప్పడం, పాత స్నేహితుల నుండి కాల్ రావడం, చిన్న విజయం సాధించడం ఇవన్నీ మీ మనస్సుకు వెలుగునిస్తాయి. ఇవి సాధారణ సంఘటనలే అయినప్పటికీ మీకు అవి ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత మీరు సంతోషాన్ని అనుభవిస్తున్నారనే భావన కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు చాలా కాలంగా వెతుకుతున్న విషయం సులభంగా దొరికిపోవచ్చు. చిన్న సమస్యలు త్వరగా పరిష్కారం కావచ్చు. ఇవన్నీ దైవం మీపై దృష్టి పెట్టిందని సూచించే సంకేతాలు. ఈ సమయంలో మీరు కృతజ్ఞతతో ఉండాలి. చిన్న విషయాలను కూడా ఆనందంగా స్వీకరించాలి. ఎందుకంటే పెద్ద సంతోషం కూడా చిన్న సంతోషాల సమాహారమే. మీరు గతంలో అనుభవించిన బాధలను మరిచిపోయేలా చేసే సంఘటనలు కూడా జరుగుతాయి. ఇది మానసిక స్వస్థత ప్రారంభం. మీరు అత్యంత అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవరో ముందుకు వస్తారు. మీరు అడగకపోయినా మీ పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేసే వ్యక్తి కనిపిస్తాడు. ఇది సాధారణ సహాయం కాదు, దైవం పంపించిన రక్షణ. ఆర్థికంగా, మానసికంగా లేక సామాజికంగా ఏ రూపంలోనైనా మద్దతు లభించవచ్చు. కొంతమందికి ఉద్యోగ అవకాశం, కొంతమందికి నివాసం, మరికొంతమందికి సలహా లేదా పరిచయం రూపంలో సహాయం లభిస్తుంది. మీరు పూర్తిగా ఒంటరిగా లేరని ఈ సంఘటనలు తెలియచేస్తాయి. మీ పైన ఉన్న కష్టభారం కొంత తగ్గుతుంది. మీలో మళ్లీ ఆశ పుడుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు గతంలో సహాయం చేసిన వ్యక్తులే ఇప్పుడు మీకు తోడుగా నిలవవచ్చు. ఇది కర్మ ఫలితం. మీరు చేసిన మంచి పనులు తిరిగి మీకు రక్షణగా మారుతున్నాయి. ఈ సహాయాన్ని గౌరవంగా స్వీకరించాలి. అహంకారం లేదా సంకోచంతో దూరం పెట్టకూడదు. దైవం మనుషుల రూపంలో సహాయం చేస్తుందని గుర్తించాలి. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతాయి. మీరు ఎంత ప్రయత్నించినా జరగని విషయాలు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా నెమ్మదిగా నిశ్శబ్దంగా మారవచ్చు. కొంతమంది మీకు సహకరించడం ప్రారంభించవచ్చు. ఇది కాలచక్రం మారుతున్న సంకేతం. ఆరోగ్య సమస్యలు తగ్గడం, ఆర్థిక ఒత్తిడి తగ్గడం, కుటుంబంలో శాంతి పెరగడం ఇవన్నీ ప్రతికూల శక్తులు తగ్గుతున్నాయని సూచిస్తాయి. మీరు ఇంతకాలం అనుభవించిన కష్టాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మీరు చేసిన కృషి వృధా కాలేదని తెలుసుకుంటారు. ఈ సమయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మంచికాలం ప్రారంభమవుతున్నప్పుడు కూడా వినయం అవసరం. గతాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగితే శుభఫలితాలు నిలకడగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు పూర్తిగా తొలగిపోవడానికి కొంత సమయం పడుతుంది. కాని మార్పు ప్రారంభమైందంటే అది ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైన సంకేతం. ఇప్పటివరకు మీ జీవితంలో కనిపించిన మార్పులన్నీ ఒక పెద్ద శుభకాలానికి ముందుమాట మాత్రమే. 5వ సంకేతం వచ్చినప్పుడు మీరు లోపల ఒక కొత్త ధైర్యాన్ని అనుభవిస్తారు. ఇప్పుడైనా పరిస్థితులు మారుతానేమో అనే ఆశ నమ్మకంగా మారుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన అవకాశాలు ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. మీరు అనుకోని చోట నుండి మంచి వార్తలు వినవచ్చు. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశం, వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం లేదా ఆర్థికంగా ఉపశమనం ఇచ్చే మార్గం కనిపించవచ్చు. కొంతమందికి పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఇప్పుడు కదలికలోకి వస్తుంది. ఈ సమయంలో మీలో ఉన్న ప్రతిభను ఇతరులు గుర్తించడం ప్రారంభిస్తారు. ఇంతకాలం మీను పట్టించుకోనివారు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. సమాజంలో గౌరవం పెరగడం, కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యం రావడం వంటి మార్పులు కనిపిస్తాయి. మీ మనసులో కూడా ఒక కొత్త ఉత్సాహం పుడుతుంది. భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు నిరాశ కాకుండా ఆశ కనిపిస్తుంది. ఇది బంగారు కాలం మొదలవుతున్న సంకేతం. అయితే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. శుభకాలం ప్రారంభమైంది కాబట్టి మీరు చేసిన ప్రతి నిర్ణయం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. వినయం, కృతజ్ఞత, భక్తి ఇవి మీ విజయాన్ని స్థిరంగా ఉంచుతాయి. దైవ కృప వచ్చినప్పుడు జీవితంలో కనిపించే మార్పు మాటల్లో చెప్పలేనిది. గతంలో మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, నష్టాలు ఇవన్నీ ఇప్పుడు అర్థమయ్యేలా మారతాయి. ఎందుకంటే అవే మీను బలంగా తయారుచేశాయి. కొంతమందికి పూర్తిగా కొత్త జీవన దిశ కనిపించవచ్చు. ఉద్యోగ మార్పు, నివాస మార్పు, కొత్త పరిచయాలు,
కొత్త ఆలోచనలు ఇవన్నీ కలిసి జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. మీరు గతంలో ఉన్న వ్యక్తి కాదు, ఇప్పుడు మీరు మరింత పరిణతి చెందిన వ్యక్తి. భగవంతుడి కరుణ అంటే కష్టాలు పూర్తిగా లేకపోవడం కాదు, కాని వాటిని ఎదుర్కొనే శక్తి పెరగడం. మీరిప్పుడు సమస్యలను భయపడరు, ఎందుకంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలుసుకుంటారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతుంది. నెగటివ్ వ్యక్తులు దూరమవుతారు. సానుకూలంగా ఆలోచించే, మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఇది దైవం మీకిచ్చే కొత్త పరిసరాలు. ఈ సమయంలో మీరు గతాన్ని మరిచిపోవడం కాదు, దాన్ని పాఠంగా తీసుకుని ముందుకు సాగాలి. భగవంతుడి కరుణను నిలబెట్టుకోవడానికి వినయం, సేవాభావం, కృతజ్ఞత అవసరం. ఈ 4 రోజుల తర్వాత మీ జీవితంలో నెమ్మదిగా సంతోషం పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు మీను బలంగా మార్చి ఇప్పుడు ఫలితాలనివ్వడం ప్రారంభిస్తాయి. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు భయం కాకుండా నమ్మకం కనిపిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం వచ్చే సూచనలున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు, అవకాశాలు కనిపించవచ్చు. కొంతమందికి పాత అప్పులు తీర్చుకునే అవకాశం లభిస్తుంది. కుటుంబంలో కూడా శాంతి పెరుగుతుంది. మీరు ఇంతకాలం వాయిదా వేసిన పనులను ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా కూడా మీరు తేలికగా అనిపిస్తుంది. సంతోషమంటే పెద్ద విజయాలు మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో ప్రశాంతత, భద్రత, ప్రేమ ఇవే నిజమైన సంతోషం. ఈ కాలంలో మీరు వాటిని అనుభవించడం ప్రారంభిస్తారు. భవిష్యత్తులో మీరు మరింత స్థిరంగా, గౌరవంగా జీవించే అవకాశముంది. మీ అనుభవాలు ఇతరులకు మార్గదర్శకంగా మారవచ్చు. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తాయి. ఇంట్లో ప్రతి వ్యక్తి స్వభావం వేరు. ఈ 4 రోజుల్లో ఈ భిన్నత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరి మంచి లక్షణాలు ఎవరికీ కనిపించకుండా లోపాలే ఎక్కువగా కనిపించే పరిస్థితి రావచ్చు. దీనివల్ల చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి. కొంతమంది మీను అర్థం చేసుకోకుండా విమర్శించవచ్చు. మీరు చేసే ప్రతి పని తప్పుగా కనిపించవచ్చు. దీనివల్ల మీలో బాధ, ఒంటరితనం పెరుగుతుంది. అయితే మీరు కూడా ఇతరుల భావాలను అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తి తన అనుభవాల ప్రకారం ప్రవర్తిస్తాడు. కొంతమంది ఒత్తిడిలో ఉండి కఠినంగా మాట్లాడవచ్చు. అది వారి స్వభావం కాదు, పరిస్థితుల ప్రభావం. ఇంట్లో శాంతి కోసం మీరు ముందుగా తగ్గడం మంచిది. గెలవడం కన్నా సంబంధాన్ని కాపాడడం ముఖ్యం. కొన్నిసార్లు మౌనం గొప్ప పరిష్కారం అవుతుంది. మీ మంచి స్వభావం చివరికి అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు కోపానికి లోను కాకుండా ప్రేమతో ప్రవర్తిస్తే ఇంట్లో వాతావరణం నెమ్మదిగా మారుతుంది. ప్రేమ సంబంధాల్లో ఈ కాలం కొంత పరీక్షగా ఉంటుంది. అపార్థాలు, అనుమానాలు, దూరం ఇవి సంబంధాన్ని బలహీనపరచవచ్చు. మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేదా వారు చెప్పిన మాట మీకు నొప్పించవచ్చు. సంభాషణ లేకపోవడం సమస్యలను మరింత పెంచుతుంది. కొంతమంది కోపంతో మాట్లాడకుండా దూరంగా ఉండవచ్చు. కాని మౌనం ఎప్పుడూ పరిష్కారం కాదు. నిజాయితీగా, శాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. గతంలోని విషయాలను మళ్లీ మళ్లీ ప్రస్తావించడం సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ప్రస్తుతం ఉన్న సమస్యపై మాత్రమే దృష్టి పెట్టాలి. క్షమించడం, అర్థం చేసుకోవడం ఇవే ప్రేమను నిలబెట్టే 2 ప్రధాన శక్తులు. కొంతమందికి దూర సంబంధం వల్ల ఒత్తిడి పెరగవచ్చు. కలుసుకునే అవకాశం లేకపోవడం, సమయం లేకపోవడం వల్ల అనుమానాలు రావచ్చు. ఈ సమయంలో నమ్మకం చాలా ముఖ్యం. మీరు నిజంగా ఈ సంబంధాన్ని విలువైనదిగా భావిస్తే అహంకారాన్ని పక్కన పెట్టాలి. చిన్న సర్ప్రైజ్, మంచి మాట, కృతజ్ఞత ఇవి సంబంధాన్ని మళ్లీ బలపరుస్తాయి. ప్రేమ అంటే కేవలం సంతోషం కాదు, కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండడం. ఈ పరీక్షను మీరు కలిసి ఎదుర్కొంటే మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో దాంపత్య జీవితంలో భావోద్వేగ ఒత్తిడి పెరిగే అవకాశముంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఒకరి మాట మరొకరికి కఠినంగా అనిపించవచ్చు. అసలు సమస్య చిన్నదైనా అహంకారం కారణంగా అది పెరుగుతుంది. కొంతమందికి సమయం లేకపోవడం ప్రధాన కారణంగా మారుతుంది. ఉద్యోగం, ఆర్థిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కలిసి పరస్పర దూరాన్ని పెంచుతాయి. నన్నర్థం చేసుకోవడం లేదు అనే భావన ఇద్దరిలోనూ కలగవచ్చు. గతంలోని విషయాలను మళ్లీ ప్రస్తావించడం వల్ల పాత గాయాలు మళ్లీ తెరుచుకుంటాయి. ఇది సంబంధాన్ని మరింత బలహీనపరుస్తుంది. ఈ సమయంలో గెలవడం కాదు, సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం. పరిష్కారం కోసం మొదట అవసరం శాంతంగా మాట్లాడటం.
కోపంలో మాట్లాడితే మాటలు గాయాలుగా మారతాయి. ఒకరు మాట్లాడితే మరొకరు వినాలి. మధ్యలో అడ్డుకోవడం, నిందించడం సమస్యను పెంచుతుంది. కలిసి సమయం గడపడం చాలా అవసరం. చిన్నగా అయినా కలిసి భోజనం చేయడం, నడకకు వెళ్లడం, దేవాలయానికి వెళ్లడం ఇవి సంబంధంలో సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. క్షమించడం కూడా చాలా ముఖ్యము. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. వాటిని గుర్తు చేసుకుంటూ జీవితం ముందుకు సాగదు. పరస్పర గౌరవం ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుంది. ఈ కాలంలో గ్రహస్థితి మిశ్రమ ఫలితాలనిస్తుంది. కొన్ని గ్రహాలు పరీక్షిస్తే కొన్ని రక్షిస్తాయి. శని ప్రభావం వల్ల ఆలస్యం, ఒత్తిడి, బాధ్యతలు పెరగవచ్చు. మీరు చేసిన పనికి వెంటనే ఫలితం రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. కుజ ప్రభావం వల్ల కోపం పెరిగే అవకాశముంది. చిన్న విషయాలకు కూడా త్వరగా స్పందించవచ్చు. అందువల్ల మాటల విషయంలో జాగ్రత్త అవసరం. అయితే గురుకృప ఉండడం వల్ల పూర్తిగా నష్టాలు జరగవు. చివరి క్షణంలో సహాయం లభిస్తుంది. మీరు పడిపోకుండా కాపాడే శక్తి పనిచేస్తుంది. చంద్ర ప్రభావం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఒకరోజు చాలా సంతోషంగా ఉంటే మరుసటి రోజు నిరాశగా అనిపించవచ్చు. ఇది సహజమే. గ్రహాల ప్రభావాన్ని తగ్గించడానికి భక్తి, సేవా కార్యక్రమాలు, దానం, ప్రార్థన చాలా సహాయపడతాయి. మీరు ధర్మాన్ని అనుసరించినంతకాలం గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయి. విద్యార్థులకు ఈ రోజుల్లో దృష్టి చెదరే అవకాశముంది. చదవాలని అనిపించినా మనస్సు ఏకాగ్రత చూపకపోవచ్చు. సోషల్ మీడియా, ఇతర విషయాలు దృష్టిని మరల్చవచ్చు. చిన్న టైం టేబుల్ తయారు చేసుకొని చదవడం మంచిది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఎక్కువగా ఆందోళన చెందితే గుర్తుపట్టే శక్తి తగ్గుతుంది. సరైన నిద్ర, సరైన ఆహారం కూడా అవసరం. ఉద్యోగస్తులకు పనిభారాలు పెరిగే అవకాశముంది. ఒకేసారి అనేక బాధ్యతలు రావచ్చు. పై అధికారుల ఒత్తిడి, డెడ్లైన్లు, సహోద్యోగులతో అపార్థాలు ఇవి మానసికంగా అలసట కలిగిస్తాయి. మీరు మీ పనిని శ్రద్ధగా చేస్తే చివరికి గుర్తింపు వస్తుంది. తొందరపడకుండా, తప్పులు లేకుండా పనిచేయడం ముఖ్యం. కొంతమందికి ఉద్యోగం మార్పు గురించి ఆలోచనలు రావచ్చు. అయితే ఈ సమయంలో తొందరగా నిర్ణయం తీసుకోవద్దు. పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. వ్యాపారస్తులకు కూడా మందగమనం కనిపించవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. పాత కస్టమర్లను నిలబెట్టుకోవడం ముఖ్యం. డబ్బు విషయంలో ఈ కాలం మిశ్రమంగా ఉంటుంది. ఒకవైపు ఖర్చులు పెరుగుతాయి, మరోవైపు కొత్త ఆదాయ అవకాశాలు కూడా కనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే నష్టం తగ్గించవచ్చు. అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించాలి. ముఖ్యంగా ఆకస్మిక కొనుగోళ్లు చేయకూడదు. బడ్జెట్ ప్లాన్ చేసుకుని ఖర్చు చేయడం మంచిది. కొంతమందికి పాత బాకీలు తిరిగి రావచ్చు. మరికొంతమందికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పార్ట్ టైం పని, కొత్త ప్రాజెక్టు లేదా కుటుంబ సభ్యుల సహాయం ద్వారా ఉపశమనం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. త్వరగా లాభం వస్తుందని చెప్పే విషయాల్లో పెట్టుబడి పెట్టకండి. స్థిరమైన మార్గాలను మాత్రమే ఎంచుకోండి. పొదుపు అలవాటు పెంచుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. చిన్న మొత్తమైనా క్రమంగా సేవ్ చేస్తే భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. ఈ కాలం మీకు డబ్బు విలువను నేర్పుతుంది. మీరు ఇప్పుడు నేర్చుకున్న ఆర్థిక నియంత్రణ భవిష్యత్తులో సంపదను తెస్తుంది. ఈ కాలంలో సమస్యలను తగ్గించడానికి ఆధ్యాత్మిక పరిహారాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. భక్తి మనస్సుకు శాంతినిస్తుంది, నిర్ణయాలకు స్పష్టతనిస్తుంది. ప్రతిరోజూ ఉదయం త్వరగా లేచి స్నానం చేసి దేవుణ్ణి ప్రార్థించండి. దీపం వెలిగించడం, నైవేద్యం పెట్టడం, కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం ఇవి మీ రోజును శుభంగా ప్రారంభిస్తాయి. సోమవారం రోజున ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. గోవులకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, పేదలకు సహాయం చేయడం ఇవి పుణ్యాన్ని పెంచుతాయి. ఇంట్లో శుభ్రత, పవిత్రత ఉండేలా చూసుకోవాలి. నెగటివ్ వాతావరణం తొలగించడానికి సుగంధ ధూపం లేదా అగర్బత్తి వెలిగించవచ్చు. పసుపు, కుంకుమతో దేవిని పూజించడం కుటుంబ శాంతికి సహాయపడుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా శుభ ఫలితాలనిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు కృతజ్ఞతాభావంతో దేవుణ్ణి స్మరించండి. రోజంతా జరిగిన మంచి విషయాలను గుర్తుచేసుకోండి. ఇది మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. గౌరీదేవి అంటే పార్వతీదేవి మంత్రం. ఓం పార్వత్యై నమః. ఓం హ్రీం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే కుటుంబ శాంతి, దాంపత్య సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం, మానసిక ధైర్యం లభిస్తాయి. కష్టకాలం తగ్గి శుభకాలం ప్రారంభమవుతుంది. ఇంతవరకు వృషభరాశివారికి సంబంధించిన ఈ 4 రోజుల పూర్తి విశ్లేషణను వినినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
మీరు మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని నమ్మి ప్రతి వీడియోను చూస్తుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. నా ప్రతి మాట కూడా మీ జీవితానికి ఉపయోగపడాలి, మీకు ధైర్యమివ్వాలి, మీలో నమ్మకం పెంచాలి అనేదే నా ఉద్దేశ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వృషభరాశి వారికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటే వెంటనే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనివారు ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరింత ప్రేరణ ఇస్తుంది. కామెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. మీపై శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరో రాశిఫలాలతో కలుద్దాం.